హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంట్లోనే ఈజీగా వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఏం లేదు, ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసి అది కొంచెం కాగాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా వాడవిద్దాము. ఆ తర్వాత ఒక ఎర్రగడ్డ అలాగే తన్నగా సతరుక్కున్న పచ్చిమిర్చి టమాటా వేసి బాగా మగ్గనిద్దాము. దాంట్లోనే పుదీనా కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనిద్దాము. ఇవన్నీ బాగా మగ్గాక మనము ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటే బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇవన్నీ వాటర్ అనేది బాగా వేడెక్కాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది వేసి బాగా ఉడకనిద్దాము. అయితే నేను పొంగు వచ్చాక సిమ్లోనే పెడతానండి. అప్పుడే రైస్ అనేది బాగా ఉడికి ఈ మసాలా అంతా పడుతుంది. ఆ తర్వాత దించేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అలాగే పెరుగు రహిత ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ఈజీ పద్ధతిలో బిర్యానీ ట్రై చేసి అది ఎలా వచ్చింది అనేది చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్